హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాయుడు సార్ని. 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం ఏ షేమ్డ్ ఆఫ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వలన ఎంతోమంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని పరిచయం చేసిన వారు అవుతారు. మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ షేమ్డ్ ఆఫ్. ఏ షేమ్డ్ ఆఫ్ అంటే సిగ్గుగా ఉన్నది అని అర్థం. ఏ షేమ్డ్ ఆఫ్ అనే స్ట్రక్చర్ను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో వారి వలన సిగ్గుగా ఉన్నది, నీ వలన సిగ్గుగా ఉన్నది, అతడి వలన సిగ్గుగా ఉన్నది, ఆమె వలన సిగ్గుగా ఉన్నది, ఇలా చెప్పే సందర్భాలలో మనం ఏ షేమ్డ్ ఆఫ్ అనే స్ట్రక్చర్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, హీఈస్ ఏ షేమ్డ్ ఆఫ్ హర్ బిహేవియర్. ఆమె ప్రవర్తన వలన అతడికి సిగ్గుగా ఉన్నది. షీఈజ్ ఏ షేమ్డ్ ఆఫ్ హిస్ బిహేవియర్. అతని ప్రవర్తన వలన ఆమెకు సిగ్గుగా ఉన్నది. ఐఎమ్ ఏ షేమ్డ్ ఆఫ్ యూ. నాకు నీ వలన సిగ్గుగా ఉన్నది. షీఈజ్ ఏ షేమ్డ్ ఆఫ్ హర్ ఫెయిల్యూర్. ఆమె ఫెయిల్ అయినందుకు సిగ్గుగా ఉన్నది. ఏ షేమ్డ్ ఆఫ్. ఏ షేమ్డ్ ఆఫ్ అంటే సిగ్గుగా ఉన్నది అని అర్థం. ఏ షేమ్డ్ ఆఫ్ అనే స్ట్రక్చర్ను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో వారి వలన సిగ్గుగా ఉన్నది, నీ వలన సిగ్గుగా ఉన్నది, అతడి వలన సిగ్గుగా ఉన్నది, ఆమె వలన సిగ్గుగా ఉన్నది, ఇలా చెప్పే సందర్భాలలో మనం ఏ షేమ్డ్ ఆఫ్ అనే స్ట్రక్చర్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, హీఈజ్ ఏ షేమ్డ్ ఆఫ్ హర్ బిహేవియర్. ఆమె ప్రవర్తన వలన అతడికి సిగ్గుగా ఉన్నది. షీఈజ్ ఏ షేమ్డ్ ఆఫ్ హిస్ బిహేవియర్. అతని ప్రవర్తన వలన ఆమెకు సిగ్గుగా ఉన్నది. ఐఎమ్ ఏ షేమ్డ్ ఆఫ్ యూ. నాకు నీ వలన సిగ్గుగా ఉన్నది. షీఈజ్ ఏ షేమ్డ్ ఆఫ్ హర్ ఫెయిల్యూర్. ఆమె ఫెయిల్ అయినందుకు సిగ్గుగా ఉన్నది.